ఈరోజు మన వీడియోలో మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఇట్లా సొద్ద రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె. నేనైతే సొద్ద రొట్టె అయితే తయారు చేశాను. ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. 2 కప్స్ సొద్ద పిండి అలా తీసుకొని 1 కప్పు అట్లా పక్కనైతే పెట్టేసుకొని తగినంత సాల్ట్ అలా వేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సినవి కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అవి తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు అవి వేసుకొని కొద్ది పాలు ఉంటే పాలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. వేడి చేసిన వాటర్ దాంట్లో తగినంత వాటర్ అలా పోసుకొని మనం చపాతీ కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తడి క్లాత్ మీద ఇట్లా అయితే సొద్ద రొట్టె అయితే తయారు చేయండి. పొడిపిండి కప్పు తీసి పెట్టుకున్నా కదా, అట్లా పొడిపిండి వేసుకుంటూ తయారు చేసుకుంటేనే ఈ సొద్ద రొట్టె అయితే తయారీ అయిపోద్ది. చూడండి, ఇది తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే 2 డేస్కి ఒకసారి ఇట్లానే సొద్ద రొట్టె, జొన్న రొట్టె అలా తయారు చేసుకొని తింటానే ఉంటాను. మనం కాల్చేటప్పుడు కూడా చూడండి, మనం తీసినప్పుడు సొద్ద రొట్టె అనేది ఇరిగిపోకుండా చాలా బాగా తయారీ అయింది కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం కలిపి పెట్టుకున్న పిండిని చాలా మనకి తగినంత రొట్టెకి అలా తీసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని రొట్టె అంటేనే నీట్గా అయితే వచ్చింది. ఇట్లా పొడి పిండి వేసుకోవటం వల్ల మనకి రొట్టె అనేది ఇరిగిపోదు కూడా కాల్చేటప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ మష్రూమ్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బబ్బా, చిన్నప్పుడైతే నేను ఇది నేర్చుకుంది మా మమ్మీ చేస్తుంటే మా అమ్మని చూసి నేర్చుకున్నాను. అట్లా క్లాత్ తీసుకొని పెనం మీద వేసేసుకొని రొట్టె కాల్ చేసుకోవటమే. పెద్దల కాలంలో కూడా ఇవి ఎక్కువ తింటారు. ఇవి తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి. ఇట్లానే జొన్న రొట్టె, సొద్ద రొట్టె కూడా ఇట్లానే తయారు చేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా ఇట్లా వేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండే, చాలా బాగుండే స్పైసీగా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.